ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తగినది క్రీస్తు నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను
ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తూ మీ అందరి క్షేమము కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. మరి యొక్క వాతావరణంలో చల్లదనం కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఉప్పు మానవుని యొక్క ఆహార పదార్థాలకి రుచిని ఇవ్వాలి అంటే ఆ ఉప్పు తయారీ ప్రాసెసింగ్లో చాలా విధాలు ఉంటాయి అని మనం ఉదయకాలపు ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క ఈ వాక్య భాగంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఉప్పుని మొట్టమొదటిగా మనము ఒకటి కలెక్షన్ ఆఫ్ వాటర్ అని చెప్పాం, తర్వాత ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ అని చెప్పాం, నిన్న బాయిలింగ్ ఆర్ రిఫైనింగ్ అని చెప్పుకున్నాం. అది ఆ సముద్రపు నీటి నుండి ఇన్ని రకాలుగా ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అది శుద్ధి చేయబడినటువంటి ఉప్పుగా తయారు చేయబడాలి. దాని క్రిస్టలైజేషన్ అనే మాట మాట్లాడుతున్నారు. ఆవిరి అయిన తర్వాత ఈ ఉప్పట స్ఫటికముగా మారుతూ ఉంటాం. చక్కగా దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఉప్పు కళ్ళు అంటాం. అది చక్కగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, శుద్ధి చేయబడి ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ చక్కటి ఉప్పుగా మార్చబడాలి అంటే లోకం ఎవరి చేతిలో ఉండాలి? అపవాది చేతిలో ఉన్నప్పుడు అంతా కూడా సముద్రములో ఉన్నటువంటి ఉప్పు వలె మనం ఉంటాం. అది ఎవరికి పనికిరాదు, దాహం తీర్చదు, అది ఎవరికి కూడా చేతికి రాదు. ఎప్పుడైతే ఇటువంటి ప్రాసెసింగ్ చేయబడుతుందో అప్పుడు ఈ క్రిస్టలైజేషన్ అనేది స్ఫటికముగా మారినప్పుడే అది ఇతరులకు ఉపయోగం. దీనిని సోడియం క్లోరైడ్ అని పిలుస్తూ ఉంటారు. మనమును కూడా దేవుని యొక్క చేతిలో మనం ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఆయనను మన జీవితంలోనికి మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, ప్రభువు కొరకైనటువంటి శ్రమలని కొలిములో కాల్చబడతామో, అప్పుడు ఎటువంటి విలువలు లేనటువంటి మానవునికి శుద్ధి చేయబడినటువంటి ఉప్పులే రుచి అనేది ఆపాదించబడుతున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆవిరి చేయటం ద్వారా ఉప్పు ఎలాగో మిగులుతూ ఉన్నదో, అలాగే మన జీవితాల్లో కూడా మనం ఆత్మీయంగా దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే లోకానికి పనిచేస్తూ ఉంటాం. మానవుడు అపవాది చేతిలో ఉన్న కాలమంతా కూడా అపవాది ఇచ్చే
ఆ బహుమానాలు ఏమిటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మమే. ఇవన్నీ గతించిపోతాయి అని దేవుని వాక్యం. కానీ ప్రభువు చేతిలోనికి మనం రాగలిగితే, మనం శుద్ధీకరించబడినప్పుడు, ఆయన రక్తములో మనం శుద్ధీకరించబడినప్పుడు, ఆయన రక్తములో మనం కడగబడినప్పుడు, మన పాపపు జీవితంలో ఉన్న మలినములు అన్నీ కూడా కడిగివేయబడినప్పుడు, మన ప్రశస్తమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తములో మన బట్టలు ఉదుకున్నప్పుడు దైవాశీర్వాదాలు మనం పొందుకోగలం. మానవుని యొక్క పాపాలు కెంపు అని ఎర్రగా ఉన్నాయి అంటాడు దేవుని వాక్యం. ఆ కెంపు వలె ఎర్రగా ఉన్నటువంటివి దేవుడు తన రక్తములో మన వస్త్రములు ఉదుకుకున్నప్పుడట ప్రకటన గ్రంథంలో అంటాడు, అవి హిమము వలె తెల్లగా ఉంటాయట. ఎంత గొప్ప కార్యం ప్రియ దేవుని బిడ్డలారా. మానవుని యొక్క జీవితం పాపభూయిష్టమైనది. లోకములో ఎవరికి హితము లేనటువంటిది, జుగుప్సాకరమైనటువంటిది, గొంగల పురుగు వంటిది. అటువంటి జీవితాలు ప్రభు చిత్తానికి మనం అప్పగించినప్పుడు, సముద్రపు నీరు సూర్యరశ్మిలో ఎలాగైతే ఆవిరి చేయబడినప్పుడు, బాయిలింగ్ చేయనప్పుడు ఒక శుద్ధమైనటువంటి క్రిస్టల్గా ఉప్పు మనకు దొరుకుతుందో, అలాగే క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడిగిబడినప్పుడు తప్ప ఈ లోకములో మనం పాపులముగానే ఉంటాం. మన జీవితము పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనము దేవునితో సత్సాంగత్యము చేసినప్పుడు, సహవాసము చేసినప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం కలిగి ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని కలిగి ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క ఆ రుచిని మనం పొందుకుంటాం. లోకములో అనేక మందికి మనము ఉపయుక్తంగా మనము ఉండగలిగినటువంటి వారు. కాబట్టి మన యొక్క జీవితాలు ప్రభువుకి అప్పగించుకుందాం ప్రియులారా. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఒకవేళ ఇతరులకు నేను ఉపయుక్తంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మన జీవితాలు నిరుపయోగమైనటువంటి జీవితాలుగా ఉంటూ ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి ఉపయుక్తంగా మారలేనటువంటి బ్రతుకులు మానవుని. మనం లోకములో ఉన్నాం కాబట్టి లోకములో నుండి ప్రభుని కలిగిన వారు ప్రత్యేకించబడవలసినటువంటి అవసరత. అందుకనే ప్రభు శ్రమలనే కొలుములో నుండి మనలను ప్రత్యేకించి బయటకు తీసుకువచ్చి రుచికరమైనటువంటి ఆ ఉప్పు అందరికీ ఎలాగ ఉపయుక్తంగా ఉంటుందో అలాగనే క్రీస్తు ప్రభులు ప్రత్యేకించబడినటువంటి మనలను ప్రభు ఈ భూ సంబంధమైన జీవితంలో ఆయన పరిచర్యలు అనేక మందికి మేలుకరమైనటువంటి వ్యక్తులుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవానివిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాడు. ఉప్పు చాలా తండ్రి విలువ లేనిది, నాయనా ఖరీదు లేనిది అని అనుకుంటాం. కానీ ఉప్పు లేనిది ఏ పదార్థానికి రుచి రాదు. కానీ ఆ ఉప్పు నా తండ్రి సముద్రములోటువంటి నీరుగా ఉంటే అది ఎవరికి ఉపయోగము కాదు. కానీ ఆ సముద్రములో ఉన్నటువంటి నాయన ఆ ఉప్పు తత్వాన్ని వెతికి తీయాలంటే ఎన్నో రకాలు దానిని శుద్ధి చేయవలసిన పరిస్థితి. అలాగే మా బ్రతుకుల్లో మేము లోకం అనే సముద్రములో ఉన్నాం. మా బ్రతుకులు కూడా నిస్సారమైనవి, ఎవరికి కూడా ఉపయోగము లేనటువంటివి, నిరుపయోగమైనటువంటి మా జీవితాలు నాయన మంచి రుచికరమైన ఉప్పు వలె మార్చమని ప్రార్థన చేస్తాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి ప్రభువా ఇదిగో ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమకరమైన మార్గాల్లో నడిపించి ప్రభువా ఇదిగో తండ్రి అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. ఉద్యోగాలు, ఇంటర్వ్యూస్లో జయం ఇవ్వండి. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు, యవనస్తుల కొరకు నైనా వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు గల్ఫ్లో జరుగుతున్నటువంటి పోరు యుద్ధాలు అణచివేసి సమాధానం కలుగుచ్చి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక నీ వాక్యం చేత బలపరచండి, ధైర్యపరచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక.